పండగ చేసుకోలో. మకర సంక్రాంతి. మకర సంక్రాంతిని సౌరమాసం మొదటి రోజున జరుపుకుంటారు. మకర మాస సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఇది జరుపుకుంటారు. ఉత్తర భారతంలో దీనిని ఉత్తరాయణం అని పిలుస్తారు. ఈ రోజు ఉత్తరాయణం యొక్క మొదటి రోజును సూచిస్తుంది. ఇది పుణ్యకాల లేదా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిచక్రం నుండి మరొక రాశికి వెళుతున్నట్లు కనిపిస్తాడు మరియు ఈ మార్పు జరిగే రోజుని సంక్రాంతి లేదా సంక్రమణం అంటారు. మకర సంక్రాంతి అనేది సూర్యుని మకర రాశిలోకి మారడం. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన జరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాల. సూర్యుడు ఖగోళ గోళంలో ఉత్తరం వైపు ప్రయాణించే 6 నెలల కాలం. మకర సంక్రాంతికి ప్రారంభమై జూలై 14న కర్క సంక్రాంతికి ముగుస్తుంది. వివిధ ప్రాంతాలు వివిధ మార్గాల్లో మకర సంక్రాంతిని జరుపుకుంటాయి. ఈ పండుగను ప్రధానంగా ప్రజలు పంటలు పండించే సందర్భంగా జరుపుకుంటారు. 100 మిలియన్లకు పైగా ప్రజలు వెళ్లే తీర్థయాత్రతో సహా ఈ రోజున చాలా వేడుకలు ఉన్నాయి. ఈ రోజున ప్రజలు చేసే మరొక ప్రసిద్ధ కార్యకలాపం గాలిపటాలు ఎగురవేయడం మరియు ఈ రోజున సాధారణంగా ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండి ఉంటుంది. మకర జ్యోతి లేదా మకరవిలక్కు లేదా శబరిమల మకరవిలక్కు అక్షరాలా మకర కాంతిని సూచిస్తుంది కూడా ఈ రోజున జరుపుకుంటారు. మకర జ్యోతి అనేది ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల ఆలయంలో భారీ సంఖ్యలో యాత్రికులచే పూజించబడే నక్షత్రం. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప దేవత తనను తాను మకర జ్యోతిగా చెప్పుకుంటాడని నమ్ముతారు. మకర జ్యోతి అనేది శబరిమల ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండపై సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య 3 సార్లు కనిపించే కాంతి. పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రతి సంవత్సరం మకరజ్యోతి కార్యక్రమాన్ని చూస్తారు. వారు తమ 4 నెలల స్థిరమైన అయ్యప్ప దీక్షను ఈ రోజున పూర్తి చేస్తారు. ఉత్తరాయణం వార్షిక క్యాలెండర్లో ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటనను సూచిస్తుంది. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభించే రోజు ఇది, మరియు రోజులు ఎక్కువ అవుతాయి. రాశిచక్రం యొక్క 10వ రాశి అయిన మకర రాశి, మకరం, లోకి సూర్యుడు ప్రవేశించే రోజు కూడా ఇది. సూర్యుడు విశ్వం యొక్క ఆత్మకార, ఆత్మ, గా పరిగణించబడ్డాడు మరియు మకర రాశి విశ్వం యొక్క కాయకారణ, భౌతిక శరీరం, గా పరిగణించబడుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ఆత్మకార మరియు కాయకారణాల కలయికగా పరిగణించబడుతుంది మరియు ఇది చాలా శుభకరమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఈ కారణంగానే ఉత్తరాయణాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. పురాతన కాలంలో, మకర సంక్రాంతి డిసెంబర్ 21 లేదా 22 తేదీలలో జరిగే శీతాకాలపు అయనాంతంతో సమలేఖనం అయ్యేది. డిసెంబరు 21 లేదా 22 నాటికి, ఉత్తర ధ్రువం సూర్యుని నుండి చాలా దూరంగా వంగి ఉంటుంది. ఫలితంగా ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలో అతి తక్కువ రోజు ఉంటుంది. ఈ శీతాకాలపు అయనాంతం తరువాత, సూర్యుడు ఆకాశంలో ఉత్తరం వైపు కదలడం ప్రారంభిస్తాడు. రోజులు క్రమంగా ఎక్కువ అవుతాయి మరియు ఇది వేసవి కాలం వరకు కొనసాగుతుంది. ఇది జూన్ 20 లేదా 21 తేదీన జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ, విషువత్తుల పూర్వస్థితి కారణంగా, దీర్ఘ కాలాల్లో విషువత్తులు మరియు అయనాంతం తేదీలలో క్రమంగా మార్పు ఉంటుంది. ఈ పూర్వస్థితి ప్రతి 72 సంవత్సరాలకు ఒక రోజు మార్పుకు కారణమవుతుంది. శతాబ్దాలుగా, ఇది మకర సంక్రాంతికి దారితీసింది.
ఇది సూర్యుడు మకర రాశి లేదా మకర రాశిలోకి ప్రవేశించే రోజు, డిసెంబర్ చివరి నుండి ప్రస్తుత తేదీ జనవరి 14 వరకు మారుతోంది. ఈ దృగ్విషయం ఖగోళ వస్తువుల స్థానాల ఆధారంగా అన్ని పురాతన క్యాలెండర్లను ప్రభావితం చేస్తుంది. సౌర మరియు చంద్ర కదలికలపై ఆధారపడిన భారతీయ క్యాలెండర్లో, ఖగోళ వాస్తవికతలతో సర్దుబాటు చేయడానికి క్రమానుగతంగా సర్దుబాట్లు చేయబడతాయి. అయితే మకర సంక్రాంతి వంటి ప్రధాన పండుగలు ఇప్పటికీ వాటి చారిత్రక తేదీ మార్పులలో ముందస్తు ప్రభావాలను చూపుతాయి. ఈ తేడాలను లెక్కించడానికి, పంచాంగంలో సమయాలను సర్దుబాటు చేయడానికి అయనాంశ అనే భావన ఉపయోగించబడుతుంది. అయనాంశం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం భూమి యొక్క అక్షం యొక్క పూర్వస్థితి వలన సంభవించే విషువత్తుల యొక్క క్రమక్రమమైన మార్పును సరిచేయడం. ఈ మార్పు నక్షత్రాల నేపథ్యంలో గమనించిన విధంగా రాశిచక్ర గుర్తుల స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య మరియు ఖగోళ గణనలలో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అయనాంశం ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తుంది. ఉష్ణమండల రాశిచక్రం సూర్యునికి సంబంధించి భూమి యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది మరియు ఋతువులకు అనుగుణంగా ఉంటుంది. ఇది వసంత విషువత్తు వద్ద మేషరాశితో ప్రారంభమవుతుంది. పార్శ్వ రాశిచక్రం స్థిర నక్షత్రాలు మరియు నక్షత్రరాశులకు సంబంధించి భూమి యొక్క స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆకాశంలో రాశిచక్ర నక్షత్రరాశుల వాస్తవ స్థితిని పరిగణిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రంలో, రాశిచక్ర గుర్తులలో గ్రహాల స్థానం సైడెరియల్ వ్యవస్థను ఉపయోగించి లెక్కించబడుతుంది. అయనాంశం ఏ సమయంలోనైనా రాశిచక్ర గుర్తుల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని నిర్ణయించడానికి ఉపయోగించబడుతుంది. ఇది ముందస్తు మార్పును పరిగణనలోకి తీసుకుంటుంది. ఖచ్చితమైన జాతక రీడింగ్లు మరియు అంచనాలకు ఇది కీలకం. అయనాంశాన్ని గణించడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. లాహిరి, భారత్లో సర్వసాధారణం, రామన్, కృష్ణమూర్తి మరియు ఇతరులు వంటి వివిధ విలువలకు దారి తీస్తుంది. అయనాంశ ఎంపిక జ్యోతిష్య పఠనాలను కొద్దిగా మార్చగలదు. ఆ విధంగా ఉత్తరాయణాన్ని భారతదేశం అంతటా వేర్వేరు సమయాల్లో జరుపుకుంటారు. కొన్ని డిసెంబర్ చివరిలో జరుపుకోవడం ప్రారంభిస్తాయి మరియు మరికొన్ని జనవరి మధ్యలో జరుపుకుంటారు. ఉత్సవాల ఖచ్చితమైన తేదీలో ఈ చిన్నపాటి వ్యత్యాసాలతో సంబంధం లేకుండా, ఉత్తరాయణం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333